ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, కాబట్టి నీ ఎడల కృప చూపుచున్నాను అని వాక్యం తెలియజేస్తున్నారు. నిజముగా ఈ రోజున దేవుని ప్రేమ ఎలాంటిది అంటే అది చంచలమైనది కాదు, అది స్థిరమైనటువంటి ప్రేమ, ఎప్పటికీ మారనటువంటి ప్రేమ. అసంపూర్ణంగా ఉన్నటువంటి జీవితాల్లో, నిరుత్సాహంగా ఉన్నటువంటి జీవితాల్లో, ఎవరి జీవితాలైతే సరిగా లేవో వారందరి జీవితాల్లో పరిపూర్ణమైన ప్రేమను చూపించగలిగేటటువంటి ఏకైక ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమ ప్రకారముగానే ఈ రోజున నీ జీవితం, నా జీవిత ప్రణాళిక జరిగింది. ఆ ప్రేమ కాబట్టే ఆయన ఈ లోకానికి నీ కొరకు, నా కొరకు దిగి వచ్చారు. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాబట్టే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రేమ చూపిస్తున్నారు. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్న ప్రతి ఒక్క విషయంలో ప్రేమ చూపిస్తూ ఉన్నారు. అదే విధముగా నీవు చనిపోయిన తర్వాత తిరిగి బ్రతకడానికి పరలోకంలో కూడా నీ మీద ప్రేమ శాశ్వతము నిలిచి ఉంటుంది. అలాంటి ప్రేమ, నిత్యము నిలిచి ఉండే ప్రేమ నీ నా జీవితంలో ఉండాలంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. అటువంటి జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.